ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।
చదవండి. 50వ శ్లోకం అండి. హేతవే జగతామేవ సంసారార్ణవసేతవే ప్రభవే సర్వవిద్యానాం శంభవే గురవే నమః. తాత్పర్యము: జగత్తునకు కారణుండును, సంసార సముద్రమునకు వారధియును, సమస్త విద్యలకు జన్మస్థానమును, సుఖకారణుడైన ఈశ్వరుడును అగు సద్గురువు కొరకు నమస్కారము. సంసారార్ణవ సేతవే. ఈ ప్రపంచంలో ఎక్కడైనా వంతెనలు కట్టాలి అంటే సేతు అంటే వంతెన, అర్ణవం అంటే సముద్రం. సముద్రం మీద వంతెన ఎలా కడతామండి? ఎక్కడైనా సముద్రం మీద వంతెన కట్టిన సందర్భాలు ఉన్నాయి? ఎక్కడ ఉండవు. భూమి మీద ఎక్కడ ఉండవు. మరి అది చిన్న సముద్రం అయ్యే తప్ప, నల్ల సముద్రమో ఎర్ర సముద్రం లేకపోతే సూయజ్ కెనాల్ లాంటిది ఏదో ఉంటే తప్ప పసిఫిక్ మహాసముద్రం మీద, హిందూ మహాసముద్రం మీద, అట్లాంటిక్ మహాసముద్రం మీద, పెద్ద పెద్ద సముద్రాల మీద వంతెనలు కట్టడం కుదరదు. అసలు ఇంతకీ సప్త సముద్రాలు ఉన్నాయా లేవా అని మానవుడికో డౌట్ వచ్చింది అనుకోండి. 7 సముద్రాలు ఉన్నాయా అంటే సముద్రాలకి పేర్లు దాని పక్కన ఉన్న భూభాగాన్ని బట్టి పెట్టాయి. అంతే తప్ప వాస్తవానికి 7 సముద్రాలు ఎక్కడున్నాయి అన్నావే అనుకోండి. అదేమిటండి, వేద ధర్మంలో నుంచి సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు మీరే చెప్పారు కదా. ఏమిటండి అవి? ఇక్షు సముద్రం, చెరుకు రసం సముద్రంతో ఒకటి ఉందట, క్షీర సముద్రం ఒకటి ఉందట, అలాగే దహి సముద్రం, పెరుగు సముద్రం కూడా ఒకటి ఉందట, అలాగేదో లవణ సముద్రం, ఉప్పు నీళ్లతో ఒకటి ఉందట. ఇలాగే 7 సముద్రాలు అలా కూడా పౌరాణికంగా చెప్పారు. సరే, ఏవి ఎన్ని చెప్పినా సంసారార్ణం అంటే సముద్రం కళ్ళెదురు ఉండి కనబడకుండా ఉన్నటువంటి సముద్రం ఏదైనా ఉంటుంది అంటే అది సంసారార్ణవం అనే సముద్రం. కళ్ళెదురకుండా లేదా? ఉంది. కానీ అది సముద్రంలాగా కనబడుతుందా? కనబడదు. అసలు దాన్ని దాటాలని అనిపిస్తోందా? అనిపించడం లేదు. ఎందుకని? అది సుఖాన్ని ఇస్తుంది కాబట్టి. ఎవరికైనా కానీ దుఃఖం కలిగితే దాన్ని దాటాలని అనిపించే ఆలోచన కలుగుతుంది, కానీ సుఖం కలిగితే ఎందుకు దాటాలనిపిస్తుంది? అనిపించదు. కాబట్టి పరమాత్మ సృష్టి చేసేటప్పుడు ఈ సంసార సముద్రాన్ని సుఖ సముద్రంగా సృష్టించాడు. ఎప్పటికీ తరగదట. ఆ సంసార సముద్రంలో లోటు లేనిది ఏమిటయ్యా అంటే సుఖం. అన్నింట్లోనూ సుఖమే. 32 పళ్ళ మధ్యలో నాలుక తిరగడం కూడా నాలుకకి సుఖమే. 32 పళ్ళు ఊడిపోయిన తర్వాత అప్పుడు కూడా నాలుగు తిరుగుతున్నాం. వృద్ధాప్యంలో పళ్ళు ఊడిపోతాయి, నాలుగు ఎక్కడికి పోతుంది. కానీ దుఃఖం ఎక్కడొచ్చిందయ్యా అంటే 32 పళ్ళు ఉన్నప్పుడు తిన్నటువంటివి ఇప్పుడు తినలేకపోతాడు. ఆ స్మృతి వల్ల దుఃఖం వచ్చింది. నా జీవితం మొదటి భాగంలో ఎన్నో రకాలైన ఆహార పదార్థాలు నేను ఆనాడు పళ్ళు ఉన్నాయి కాబట్టి తినగలిగేవాడిని, ఆ సుఖాన్ని అనుభవించాను, ఈ సుఖాన్ని అనుభవించాననే సుఖం యొక్క స్మృతి సాగరం ఏర్పడింది. ఇంకో సముద్రం చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే స్మృతి సాగరం ఏర్పడిందట, జ్ఞాపకాల సముద్రం ఏర్పడిందట మానవుడి లోపల. ఇది లోపలి సంసారం. బయట సంసారం ఏమిటయ్యా? వాడి పిల్లలు, వాడి భార్య, లేకపోతే ఇంకేదో వాడి ఇల్లు, వాడి వ్యవహారం, వాడు ఏది వాడిది అనుకుంటే నాది అనుకున్నదంతా నీ సంసారమే పో అన్నాడు. అంతే. ఒక ఉదాహరణను మనం పరిశీలించినట్టయితే విశ్వరూప సందర్శనం అర్జునుడికి కలిగిన తర్వాత తనను కూడా ఆ విశ్వరూప సందర్శనంలో దర్శించాడు. వేరుగా లేడనే స్థితిని కూడా పరమాత్మ చూపెట్టాడు.
కానీ పరమాత్మతో అభేద స్థితిని పొందాడా? పొందలేదు. దర్శించిన తర్వాత కూడా పొందలేదు. అటువంటిదయ్యా సంసారార్ణవం. ఏమిటి? సాక్షాత్తు పరమాత్మ విశ్వరూప సందర్శన యోగాన్ని అనుగ్రహించి తనలో నాలో నువ్వు ఉన్నావురా నాయన, నీకు నాకు భేదం లేదురా బాబు అనే దర్శనాన్ని ఇచ్చినా కూడా ప్రారబ్ధ వేగం, ఆ మహాభారత యుద్ధం అంతా కూడా అర్జునుడిని ఎత్తిమించిపోవలసినటువంటి ప్రారబ్ధ వేగం ఉన్నంత వరకు ఆ అభేద దర్శనం సిద్ధించలేదు. సరే పోనీ మహాభారత యుద్ధం అయిపోయింది కదా, తర్వాత ఏమైనా సిద్ధించిందే అంటే ఈ విశ్వరూప సందర్శన యోగాన్ని మర్చిపోయింది. సంసారార్ణం రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏమిటయ్యా? లోపల ఒక స్మృతి సాగరాన్ని సృష్టించి స్వరూప జ్ఞానాన్ని మరపుకు తెస్తుంది. ఇంకా సంసారం అనే సముద్రం జీవుడికి చేసేటటువంటి సహాయం. ఇది జీవుడికే సహాయం చేయగలుగుతుంది, అంటే జీవాత్మభావంలో ఉన్నవాడికే సహాయం చేయగలుగుతుంది. కాబట్టి ఏ స్మృతి సాగరం యొక్క ప్రభావం చేత, జ్ఞాపకాలనే సముద్రం చేత మానవుడికి సంసారం అనుభవానికి వస్తుందో ఆ స్మృతి సాగరాన్ని ఖాళీ చేసే పనికి సహాయపడేవాడెవడు? వాడు గురువు. చాలా మంది ఏమని మేము ఎంతో కాలం నుంచి అన్వేషిస్తూ ఉంటే మాకు గురువు దొరికాడండి, సద్గురువు దొరికాడండి, లేకపోతే ఏదో శ్రీ గురువు దొరికాడండి, మాకు ఉపదేశం ఇచ్చాడండి, మాకు దీక్షాత్రయం, హస్తమస్తక సంయోగం, అలాగే మంత్రోపదేశం, అలాగే దృగ్దీక్ష అన్ని దీక్షాత్రయం ఇచ్చారండి. అలాగా మనం ఒకవేళ చెప్పినట్లయితే ఈ దీక్షాత్రయం యొక్క ప్రభావం ఏమిటయ్యా అని అడిగామనుకో, నీ లోపలున్న స్మృతి సాగరానికి అది ఒక వంతెన లాంటిది, అది దాటడానికి వంతెన లాంటిది. అంటే సముద్రాన్ని ఖాళీ చేయాలని టిట్టిభం అనే పక్షి పూనుకుందట. ఇది ఉపమానం చెప్తారు. ఏమిటయ్యా అంటే ఆవిడకి ఎక్కడా చోట్లేక సముద్రపు ఒడ్డు మీద గుడ్లు పెట్టిందట. సూర్యుడు బాగా పడుతున్నాడు, ఇక్కడ బాగా పిల్లల్ని ఈజీగా బతకచ్చు, ఎంత 2 రోజుల్లో నా పక్షి గుడ్లన్నీ పక్షులు అయిపోతాయి అని సముద్రపు ఒడ్డు మీద 2 రోజులే కదా అని పెట్టి, 2 రోజుల పాటు సముద్రుడు అలలు రాకుండా ఊరుకుంటాయా? వెంటనే అలలు వచ్చినాయి, ఈ గుడ్లు ఒడ్డుకుపోయాయి. ఈ టిట్టిభం అనే పక్షికి సముద్రుడి మీద కోపం వచ్చింది. నా పిల్లల్ని పట్టుకుపోతాడా ఈ సముద్రుడు అని ఆవిడ ముక్కుతో ఆ సముద్రంలో వచ్చినటువంటి బిందువులను పట్టుకుని మెంగకుండా తీసుకెళ్లి ఒడ్డు మీద పోస్తాడు. ఈవిడ అసలు ఆ పక్షి ఉన్నదే బటన్ వేలంతా. టిట్టిభం అనే పక్షి అంటుందంటే మానవుడి బటన్ వేలంతా ఉంటుంది. దాని ముక్కుకి ఎన్ని నీళ్ళు వస్తాయి? ఓ 2 బిందువులు వస్తాయి. ఆ 2 బిందువులు నీళ్లు తీసుకెళ్లి పోస్తుంది. ఇలా ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తుందట. ఏమిటయ్యా నీ ప్రయత్నం అని అందరు అడిగారు. నా బిడ్డల్ని పట్టుకు వేడి సముద్రుడు కాబట్టి నాకు సముద్రుడి మీద ప్రతీకార ఇచ్చ కలిగింది, కాబట్టి నేను సముద్రాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాను అని తనను అడిగిన వాళ్ళందరికీ చెప్పడం మొదలు. సరే పక్షి జాతి అంతా కదిలిచ్చిందట. మా రిప్రజెంటేటివ్ సముద్రాన్ని ఎండగట్టడం కోసం ట్రై చేస్తున్నాడు, మేము కూడా రావాల్సిందే, మేము కూడా వచ్చి సహాయం వేయాల్సిందే. ఇప్పుడు ఈ పక్షులన్నీ చేరి ఈ సముద్రాన్ని ఎప్పటికీ ఎండగడతాయి? అది ఎప్పటికైనా అయ్యే పనైనా అవదు కదా. సరే ఆ మాట ఆ నోట ఈ నోట చేరి గరుత్మంతుడు కూడా చేరినాడు. గరుత్మంతుడు కూడా వచ్చేసాడు లైన్లో. మా పక్షి జాతి రిప్రజెంటేటివ్ సముద్రాన్ని ఎండగడుతుంటే నేను రాకపోవడం ఏమిటి అడిగాడు. అడిగితే ఇదే మాట చెప్పింది. సరే నువ్వు ఆగు, మీరంతా అటు ఆగండి, నేను నా రెక్కలతోటి ఈ సముద్రాన్ని వేస్తాను అన్నాడు. నిజంగానే ఆయన మహాబలవంతుడు. ఆయన రెక్కల ధాటికి మరి సముద్రుడు వెనక్కి తగ్గేటట్టు, చెలియలి కట్ట నుంచి కొద్ది దూరం వెనక్కి తగ్గేటట్టు. వెనక్కి తగ్గితే ఈయన ఎంతసేపు వేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు కదా. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు వచ్చేసాడు. మళ్ళా టిట్టిభం గోల్ చేసింది. ఏమయ్యా మహాప్రభు, మా గుడ్లు పెట్టుకునే ప్లేస్ లేకుండా మళ్ళా ఈ సముద్రం ముందుకు వచ్చేసాడయా, ఇది ఏం పరిష్కారం రావడం లేదు. మళ్ళా వీచాడట, మళ్ళా వెనక్కి.
ఇట్లా ఎంతకాలం పెడితే ఈయన ఎంతకాలం వేస్తాడు జట్ట ఏ పని కాదని ఆ నారాయణుడు. నారము అంటే నీరు, నీరు అంతటా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు. కాబట్టి ఎక్కడెక్కడ నీరుంటే అక్కడక్కడలా నారాయణుడు ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణుణ్ణి ప్రార్థించాడు ఈ గౌతమంతుడు. ఏమయ్యా దీనికి పరిష్కారం చెప్పయ్యా బాబు, మా పక్షి జాతి అంతా కూడా నన్నే నమ్ముకుని ఉంది, నేనేమో నా ప్రయత్నం చేశాను కానీ అది తాత్కాలికంగానే ఉంది తప్ప ప్రతిరోజు సముద్రుడు చర్యలు కట్ట దాటి వచ్చి యువతలకు వచ్చేస్తున్నాడు, మా పక్షి జాతికి పెద్ద నష్టం వచ్చేస్తుంది. అప్పుడు నారాయణ ఏమన్నాడంటే, నన్ను అడగకుండా నేను ఎవడా పని చేయమన్నాడు. నువ్వు ఆ పని చేసేటప్పుడు నా దగ్గరే ఉన్నావు కదా, నన్ను అడగవచ్చు కదా. ఏమంటే సముద్రుడి మీద నేను బ్రహ్మాండంగా దండయాత్రకు పోయాను, సముద్రాన్ని రెక్కలతో ఎండగడతానని మరిగిపోయాను, అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా. తిట్టిభానికి కదా అసలు మనం పాఠం చెప్పాల్సింది. నువ్వు అటు చేసి ఇటు చేసి భూమి అంతా అంత అంత ప్రపంచం భూమి ఉండగా ఆ భూమి మీద ఎక్కడ సురక్షితమైన ప్రాంతం ఉంటే అక్కడ గుడ్లు పెట్టాలి కానీ వచ్చి వచ్చి సముద్రపు అలల దగ్గర ఒడ్డు మీద గుడ్లు పెట్టిన ఆ గుడ్లు సముద్రం పట్టుకుపోయాడు అంటాం సమంజసమేనా అని టిట్టిభానికి కదా అసలు మనం పాఠం చెప్పవలసింది. మీరందరూ పోయి టిట్టిభానికి సహాయం చేసి సముద్రుని వెనక్కి తాకమంటే అది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా, ఆయన ఎందుకు తగ్గుతాడు, తగ్గడు కదా. సముద్రుడు చేసింది కరెక్టే కదా అన్నాడు నారాయణ. ఇదేమిటి స్వామి, నేను ఎంతకాలం నుంచి మీకు సేవ చేస్తుంటే సేవకు అడిగిన ఒక్క కోరిక చెల్లించకపోతే మీరు ఎలాగా అని బ్లాక్ మెయిల్ చేశారు. మన మాటల్లో చెప్పుకుంటే అంతేగాని వాళ్ళందరూ దేవతలు కదా, దేవతలకు బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ ఏమవుతుంది అంటే అలా రిక్వెస్ట్ చేశాను, విన్నపం చేశాను. విన్నపం చేస్తే నారాయణుడు ఏమన్నాడంటే, నువ్వు ఎన్ని చెప్పినా కూడా సృష్టి ధర్మాన్ని ఉల్లంఘించడం కుదరదు, అది సాధ్యపడదు. ఇప్పుడు మానవుడిలో నారాయణుడు ఉన్నాడు. ఇంతకీ కథ సారాంశం ఏమిటంటే మానవుడిలో నారాయణుడు ఉన్నాడు. నాయన నీ శరీరం మొత్తం మీద 70% నీరు, ఎక్కడ నీరు ఉంటే అక్కడ నారాయణుడు ఉన్నాడు, నీకు డౌట్ లేదు అందులో. ఇక అందుకే ఆయన పేరు ఎలా పెట్టాం, నారమునందంతటా ఆయనము వ్యాపించి ఉన్నవాడెవడో వాడు నారాయణుడు, సందేహం లేదు. నీరము లేకుండా అంటే నీరము లేకుండా ప్రాణం లేదు. నీరనే కంటెంట్ లేకపోతే ప్రాణశక్తి పంచి. కాబట్టి ప్రాణులన్నింటిలో నారాయణుడు ఉన్నాడా లేదా, ఉన్నాడు, సందేహం లేదు. కాబట్టి ప్రాణమున్న దేనినైనా సరే నువ్వు నారాయణుడుగానే చూడాలి. అందుకని ఆయన భగవద్గీతలో ఏమంటాడు, మత్త పరతరం నాన్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం మణిగణ. ఈ సకల ప్రాణులు నా యందే పుడుతున్నాయి అంటాడు. ఆ మాట చెప్పినప్పుడు మనకు ఎంతో అద్భుతమైన దర్శనం కలిగినట్టు కనబడుతుంది. అదే మాట ఏమయ్యా, నీళ్లు తాగుతున్న ప్రతి ప్రాణి, ప్రాణం అంటే నీళ్లు ఉండాల్సిందే, నీళ్లు ఉంటే ప్రాణం ఉండాల్సిందే. సముద్రం అనేది పెద్ద ప్లాస్మా, అది సముద్రం కాదు, పెద్ద ప్లాస్మా. ఆ ప్లాస్మాలో అనేక జీవులు పుడతాయి, అనేక జీవులు నశిస్తాయి. ఆ సముద్రమే దాన్ని పోషిస్తుంది. ఆ సముద్రం అంతటా ఆ జీవులు ఉన్నాయా లేవా, ఆ జీవులన్నిటికీ సముద్రం ఆధారమేనా కాదా, ఆధారమే కదా. మరి అటువంటప్పుడు ఆయా ప్రాణి సమూహం అంతా ఏదైతే ఉందో ఆయా ప్రాణి సమూహం అందరిలో ఉన్న ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి నారాయణుడు కదా. మానవుడు కూడా తనలో ఉన్న ముఖ్య ప్రాణాన్ని గనక గుర్తించగలిగిన నాడు నారాయణ సందర్శనాన్ని పొందగలుగుతాడు. ఇదే వైకుంఠ ప్రాప్తి అని గురువు తత్వజ్ఞానం దృష్ట్యా శిష్యుడికి వివరించి చెప్తాడు. ఏమిటయ్యా ఇంతకీ బ్రిడ్జి కట్టడం అంటే, ఒరే బాబు నీలో ఉన్న ప్రాణాన్ని మనస్సుని నారాయణుడుగా చూడాలి నేర్చుకో. అదేంటంటే ఇప్పుడు ప్రాణం ఒక్కటే అన్నారు కదా, ఆయన విభూతి యోగంలో చెప్పాడు కదయ్యా, ఇంద్రియాణం మనస్యాస్మి భూతానాం అస్మి చేతన. నువ్వు నమ్మవేమోనని దానికి ఉపమానం కూడా చెప్పాడు. భూతానాం అస్మి చేతన, పంచభూతాలు కదులుతున్నాయంటే, వ్యవహరిస్తున్నాయంటే, పనిచేస్తున్నాయంటే, వాటి వాటి ధర్మాలను నిర్వహిస్తున్నాయంటే
వాటి యందు అంతర్భూతమై ఉన్న చేతనమును నేనే. నువ్వు ఎంతవరకు ఉన్నావు, ఆ శరీరం కదిలినంత వరకు ఉన్నావని అందరూ అంటున్నారు కదా. ఆ కదలికకు కారణం ఎవరు? నీలో ఉన్న చేతనత్వం. ఆ నీలో ఉన్న చేతనత్వం ద్వారా ప్రాణ మనస్సులు కదులుతున్నాయి. ఆ ప్రాణ మనస్సులు కదలడం ద్వారా ఈ స్థూల ఇంద్రియాలు కదులుతాయి. మరి ఎక్కడ కదలిక ఉందో అక్కడ చైతన్యం, ఎక్కడ చైతన్యం ఉందో అక్కడ నారాయణ. చైతన్యోస్తు స్వయం నారాయణ. చైతన్యమే నారాయణుడు అంతే. చైతన్యం లేని స్థానాన్ని చూపెట్టమన్నాం. ఒక యాటమ్ని తీసుకున్నామండి, ఒక అణువుని తీసుకున్నాం, అది కూడా కదులుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్లు కదులుతూ ఉంటాయి, ప్రోటాన్లు కదులుతూ ఉంటాయి, న్యూట్రాన్ తటస్థం కావడం. మరి అది కూడా కదులుతుంది కదా. యాటమ్ ఏమో స్థిరంగా ఉందా? లేదు కదా. ఆ కదలికకు కారణం ఎవరు? ఆ కారణభూతుడు. సర్వకారణభూతస్య సర్వకారణమీశ్వరమస్య. నువ్వు ఏ పేరుతో పిలిచినా నన్నేరా బాబు పిలిచేది. ఆ చైతన్యాన్ని పిలుస్తున్నావు 33 కోట్ల దేవతల పేర్లతో, మంత్రాలతో, సప్తకోటి మహామంత్రాలు. కాబట్టి మూలాధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ మూలా ప్రకృతి ఏదైతే ఉందో అది నారాయణుడే. అయితే అది కదలకుండా ఉంది. ఈ నారాయణుడు ఏమైనా కదిలినట్టు ఎక్కడన్నా కనబడిందా అంటే ఆయనే ఎప్పుడు కదలడు. ధనుర్మాసం కాబట్టి చెప్తున్నాను ఇదంతా. ఆయనే ఎప్పుడు అదేమిటో ఆయన స్థితిలో ఆయన ఉంటాడు, అంతే. పడుకుంటాడు పాపం ఎప్పుడు. శయన నారాయణుడు. కాఠ్మండులో శయన నారాయణ ఉంటాడండి. ఎప్పటి నుంచి పడుకున్నాడే అంటే సృష్టి ఆది నుంచి పడుకున్నాడు. ఎప్పటిదాకా పడుకుంటాడే అంటే సృష్టి పోయేదాకా పడుకుంటాడు అంతే. ఆయన పడుకున్నప్పుడే సృష్టి వచ్చింది, ఆయనలోనే సృష్టి పోషించబడుతోంది, ఆయనలోనే లయించిపోతుంది. ఆయన నిద్ర మాత్రం అవదు. ఇదేం నిద్ర అండి బాబు? బ్రహ్మాండాలు పుట్టినాయి, బ్రహ్మాండాలు పోషించబడ్డాయి, బ్రహ్మాండాలు కూడా లయించబడ్డాయి. దీన్ని నిద్ర అంటారా అని అడిగేమే అనుకోండి, అది నిద్ర కాని నిద్ర అయ్యా, నిర్నిద్ర అన్నాడు సద్గురు. నిద్ర కాని నిద్ర నిర్నిద్ర. యోగులు యోగ నిద్ర అన్నారు, జ్ఞానులేమో నిర్నిద్ర అన్నారు. అంటే యోగ దృష్టికి జ్ఞాన దృష్టికి భేదం ఇదనమాట. అందుకని మనం అందరం ఏం చేస్తాం, శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని 2 ఏకాదశిలో పేర్లు పెట్టుకుని, అప్పుడు ఏదో పడుకున్నాడు, ఇప్పుడు ఏదో 4 నెలల తర్వాత లేచాడు, చాతుర్మాసానికి ముందు పడుకున్నాడు, చాతుర్మాసం అయిపోయినాక లేచాడు అని మనం ఒక సందర్భాన్ని ఉటంకించుకొని నారాయణ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ధనుర్మాసం కూడా అలాగే పుట్టింది. ఆయన ఎదరపోతున్నాడంటే ఇప్పుడు వెళ్ళి ఆయన లేపుతున్నాడు. ఆయన లోక కళ్యాణం కోసం కాస్త లేవయ్యా బాబు అని ఆ తిరుప్పావై వాసురములు ఆయన నిద్ర లేపిందట అట. ఏమండి, నిర్నిద్ర స్థితిలో ఉన్నవాడిని అసలు ఎవరైనా లేపగలుగుతారు? వాడికి నిద్రే లేదు. వాడు వీడు అనవలసమే మహానారాయణ మహావిష్ణువు. కాబట్టి మరి సకల గురుమండలానికి ఆధారం విరించి నారాయణుడు అంటారండి. అందుకనే ఆ విరించి నారాయణుడు గురుమండల స్వరూపు, ఆది గురువు. సూర్యుడికి బోధించాడు, ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, నాయనా నేను ఇప్పటి వాడిని కాదు, నేను మొదట సూర్యుడికి బోధించాను అని అర్జునుడికి భగవద్గీతలో చెప్తాడు. అంటే సూర్యుడి కంటే ముందు ఉన్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఇది అందరూ చదువుకుంటారు. ఏమిటది? ఆ అనంత విశ్వంలో ఉన్నటువంటి స్పైరల్ గెలాక్సీ. ఒక పాము చుట్ట చుట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందో ఆ గెలాక్సీ అలా ఉందట, పాలపుంత. అది పాల సముద్రం. ఒక ఆయన దర్శనం పొందాడు. ఆ దర్శనం పొందితే తెల్లటి సముద్రం కనబడిందట. ఆయన దృష్టిలో తెల్లగా ఉంటుంది పాలు అనుకున్నాడు. ఒక పాల సముద్రము వలే, క్షీర సముద్రము వలే ఉన్నటువంటి దాని మధ్యలో విష్ణు అని ఆనాడు దర్శించారు. అంటే గెలాక్టిక్ సెంటర్ అన్నమాట.
ఆ సెంటర్ని దర్శించి తపస్సులో ఈ దర్శనాన్ని పొందాడు ఆయన. పొందినటువంటి దర్శనాన్ని శ్లోక రూపంలో, ధ్యాన శ్లోక రూపంలో వ్యక్తీకరించాడు. ఎలా ఉందయ్యా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వనాథం. ఏ గగనం అండి? పంచగగనాలలో ఏ గగనం అని చెప్పాలి ఇప్పుడు నీకు? భూతాకాశమా, చిత్తాకాశమా, చిదాకాశమా, దహరాకాశమా, కేవల ఆకాశమా? జ్ఞాని అయినటువంటి మార్గంలో ఉన్నవాడు, రాజయోగి అయినవాడు మాత్రమే గణ సదృశం అన్న ఏ బాబు అంటే లయయోగ విధానం తెలిసిన వాడే రాజు. ఆ లయయోగ విధానంలో మాత్రమే పంచగగ అనుభూతం. దాన్ని మీటువంటి సామిస్తాడు. ఏమిటయ్యావే? ఆ ఆకాశం లేకపోతే ఈ భూమి ఎక్కడి నుంచి? భూమి లేకపోతే సంసారం ఎక్కడి నుంచి? సంసారం నీ లోపంలో ఏ సంసారాలు అనుకుంటున్నావు అసలు? మహావిష్ణువు యొక్క దర్శనం మాత్రం చేత నువ్వు సంసారాన్ని తరించగలుగుతావు. అందుకని ధ్యాన శ్లోకాలను బాగా దర్శన పద్ధతిలో దర్శించాలి. ఆ తర్వాతే మిగిలిన నామం అంతా ఉంటుంది. అట్లాగే నమ్మకం చమకం కూడా విస్ఫురత అనే ధ్యాన శ్లోకం ఉంటుంది. అలా దర్శనం పొందిన తర్వాత నీకు రుద్రస్థితి కలుగుతుంది. అప్పుడే నువ్వు నమ్మక చమకంతో అభిషేకం చేసేటటువంటి స్థితి కలుగుతుంది. అంటే దర్శనం ద్వారా సిద్ధించేటటువంటి అభేద స్థితి ఏదైతే ఉందో ఆ అభేద స్థితి వలన నువ్వు ఇస్తావు. అలాగే నీ బయట ఉన్న సంసారము నారాయణ స్వరూపంగా కనపడింది, నీ లోపల ఉన్న సంసారం కూడా నారాయణ స్వరూపంగా కనపడింది. అసలు రెండు సంసారాలు ఉన్నాయా? రెండు పంచాలు ఉన్నాయా? రెండు సృష్టిలు ఉన్నాయా? లేవు కదా. ఇద్దరు నారాయణులు ఉన్నారా? లేరు కదా. ఈ జీవాత్మ ఆ పరమాత్మ ప్రతిబింబం కదా అని కదా జ్ఞాన మార్గంలో చెప్పేది. అయినా బింబస్వరూపుడు పరమాత్మ, జీవాత్మ ప్రతిబింబ స్వరూపుడు. ఈ ప్రతిబింబం ఎవరి వల్ల ఏర్పడింది? బింబమే ఏర్పడింది. బింబమే లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వు సరాసరి బింబభావాన్నే కనుక నిలబెట్టుకున్నట్లయితే అప్పుడు అసలు ప్రతిబింబ భావం నిన్ను ఎలా బాధిస్తుందయ్యా? బాధించలేదు కదా. అన్ని స్మృతులు, అన్ని ముసుగులు, అన్ని జ్ఞాపకాలు ప్రతిబింబాన్ని పట్టుకుని ఉన్నాయే తప్ప బింబాన్ని పట్టుకుని లేవు కదా. కాబట్టి ప్రతిబింబం కనపడాలి, ప్రతిఫలించాలి, వ్యవహారశీలం అవ్వాలి అంటే ఆ అద్దం ఏదైతే ఉందో ఆ అద్దానికి కళాయి ఉంటేనే కదా. ఆ కళాయి తీసేస్తే అందులో ప్రతిబింబం లేదు. ఆ కళాయి వంటి అద్దానికి కళాయి వంటిది ఆ మూడు ఉన్నారు. అందుకని ఆయన ఏమన్నాడు? దైవీ హేషా గుణమయీ మాయాదురత్యయ. ఆ సృష్టిలో ఆ మూడు గుణాలని నేనే ప్రవేశింపజేశానయ్యా బాబు. నేను గుణాతీతుడను, గుణరహితుడను. నాకు రెండు స్థాయిలు ఉన్నాయి. ఒకటేవండి గుణరహితుడను, అప్పుడు నేను కదలని వాడి, అచలం, స్థానం రచలం ధ్రువం. సరే, ఓ సంకల్పం వచ్చింది, ఒక సృష్టి చేద్దాం అని. అప్పుడు ఏమైంది? గుణాతీత స్థితికి వచ్చాను. సహజ నిర్వికల్ప స్థితిలో కనుక ఉన్నట్లయితే నేను గుణరహిత స్థితిలో ఉన్నాను. ఒక సంకల్పం చేత ప్రేరితం అయ్యాను. ఎవరయ్యా నన్ను ప్రేరేపించింది అని చూశానట. అంటే మన భాషలో చెప్తున్నారు, నిజానికి ఇప్పుడు గెలాక్టిక్ సెంటర్ నుంచి చూసాడనే డజంట్ మీన్ ఇట్. వరకు మధ్యస్థానంలో ఉంది. ఒక్కసారిగా ఆ మధ్యలో ఏర్పడినటువంటి ఒరిపిడి శక్తి యొక్క ఘర్షణ యొక్క బలం చేత ఆ బ్రహ్మాండం బయటికి విసిరివేయబడింది. నక్షత్రాలు విసిరివేయబడుతూ ఉంటాయి, నక్షత్రాలు లోపలికి తీసుకోబడుతుంది. ఆ విసిరివేయబడిన బ్రహ్మాండం ఆ గగనంలో ఎక్కడో ఒక చోట ప్రకాశిస్తూ ఉంది తన యొక్క గ్రహ సముదాయంతో కలిపి. అలా మన సూర్యుడు కూడా ఒకసారి విసిరివేయబడ్డాడు. అలా మనం కూడా ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం.
మనం కూడా ఒక భూమండలం మీద ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తల్లి చుట్టూ పిల్లలు ఎటా తిరుగుతూ ఉంటారు, అలాగే తిరుగుతున్నారట అంతే. కాబట్టి ఆ విశ్వం నీకు మూలా ప్రకృతి. ఆ విశ్వ మధ్యస్థానమునందు కదలకుండా స్థానోరచలం ధ్రువంగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడు, విశ్వమంతా వ్యాపకుడై ఉండి కదలటానికి స్థానం లేనివాడు ఎవడైతే ఉన్నాడు, వాడు విష్ణువు. ఈ దృష్టితో నీలో నఖశిఖ పర్యంతం వ్యాపకమైన వాడు ఎవడై, ఆ వ్యాపక లక్షణం నీకు విష్ణువు వల్ల లభించింది. ఆ వ్యాపక లక్షణం విశ్వం వల్ల లభించింది, ఆ గగనం వల్ల లభించింది. అంతటా ఉన్నది ఆకాశం కదా. ఆ ఆకాశ లక్షణం యొక్క ప్రభావం చేత నువ్వు నీ కాలి గురించి తలవెంట్రుక వరకు నీ దేహంలో వ్యాపించగలుగుతున్నావు. నీలో ఉన్న వ్యాపక లక్షణమే విష్ణువు యొక్క అనుగ్రహం. నీవు ఇప్పుడు సర్వవ్యాపకుడు అని చెప్పాలా, పరిమితుడు అని చెప్పాలా? నేను నా కాలి గోరు వరకే పరిమితమండి, ఇంకెక్కడా లేను అని ఏ మానవుడైనా చెప్పగలుగుతాడా? చెప్పలేడు కదా. నీవు 6 అడుగుల శరీరంలో వ్యాపించవచ్చా? ఆయన మాత్రం విశ్వమంతా వ్యాపించలేడా? నీ శక్తి ఎంత, ఆయన శక్తి ఎంత? నీ శక్తికి నువ్వే 6 అడుగుల శరీరంలో వ్యాపించగలిగినప్పుడు మహావిష్ణువు యొక్క శక్తికి విశ్వమంతా ఆయన వ్యాపించలేడు. కాబట్టి ఆ వ్యాపక ధర్మం ఏదైతే ఉందో, లక్షణం ఏదైతే ఉందో, అదే విష్ణువు. ఏమంటే విషయం ఎంత ఉంది? ఇప్పటి వరకు మనం గుమ్మడికాయలో ఆవగింజంతా తెలుసుకున్నాం. అది ఉన్నది గుమ్మడికాయ ఎంత అయితే మనకు తెలిసిన విషయం ఆవగింజంత. అదేమిటంటే అంతే తెలుసుకోగలవు. నీ మేధస్సుకు పరిమితి ఉంది, అంతకుమించి పరిమితి లేదు. నేను కళ్ళతో చూసిన దాన్నే నమ్ముతానండి అని ఎవరైనా అన్నట్లయితే, ఏమయ్యా నువ్వు నీ కాలి గోరులో ఉన్నావా, తల వెంట్రుకలో ఉన్నావా? ఇప్పుడు నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతానండి అనేవాడిని. స్ట్రైట్ గా ఒక ప్రశ్న అడిగారట స్వామి వివేకానంద. ఏమని అడిగాడు? ఏమంటే నేను కళ్ళతో చూసిందానే నమ్ముతానని ఒక ఆయన చెప్తున్నారట. ఓహో, అయితే మీరు కళ్ళతో చూడండి ఎప్పుడైనా ఆ జ్ఞానాన్ని చూడగలిగేవా? ఆ జ్ఞానం నీ కళ్ళకు కనపడదే, అనుభూతం అవుతుందే తప్ప కళ్ళకు కనపడదు కదా. కాబట్టి వ్యాపకమైనదంతా కూడా ఇంద్రియాతీతమైనటువంటిది. ఆ అతీతమైనటువంటి దర్శనం ద్వారా నేను దాన్ని దర్శించాలి, కానీ ఇంద్రియాలతో చూద్దామని అనుకోవడం సాధ్యమయ్యే అంశం కాదు అని ఇంద్రియాలకు లోబడినటువంటి బుద్ధిని బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అయ్యేటట్టుగా గురువు సహాయం చేస్తాడు. తన మాటల ద్వారా, తన బోధల ద్వారా, తన సూచనల ద్వారా, తన యొక్క తపశ్శక్తిలో భాగాన్ని పంచడం ద్వారా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. గురువు యొక్క తపశ్శక్తిలో భాగం అవ్వాలి అంటే శిష్యుడు ఎంతటి అధికారి ఉండాలి. ఈ ప్రపంచంలో చెలించిపోయేటటువంటి, క్షరంగా నశించిపోయేటటువంటి ఆస్తులు పాస్తులు ఇవ్వడానికే ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వడం లేదు. నేను అది నీకు ఇస్తానా అంటారు. వాడు కష్టపడి 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి. సరే, ఆ 100 రూపాయలు తాను అనుభవించాలనుకున్నాడా, ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటాడా అంటే దానికి మొదటి కర్త తానే కాబట్టి తానే అనుభవించాలి. 3% సమాజానికి దానంగా ఇవ్వాలి తిరిగి. ఇది ధర్మశాస్త్రం చెప్తారు. మన సంపాదనలో 33% దానంగా ఇస్తేనే నువ్వు జన్మ జన్మాంతరేషు సుఖంగా ఉంటావు. నీకు సుఖం కావాలో అయితే 33% దానం చేయి, సమాజానికి తిరిగి ఇస్తే నీకు అసుఖం ఉండదు, దుఃఖం ఉండదు. అదేమిటండి అంటే ఆ దాన ప్రభావం అలా పనిచేస్తుంది. ఆ దానాద్ భవేద్ దరిద్ర అని ఒక సూత్రం ఉంది. అది చాలా పెద్ద సూత్రం, ఎవరికైనా వీలుంటే మీరు చూసుకోండి. దాని సారాంశం ఏమిటంటే, నేను దరిద్రుడు కాబట్టి నేను దానం చేయలేను, నా దగ్గర ధనం లేదు కాబట్టి నేను దానం చేయలేను. సరే, మంచిది. దానం చేయకపోవడం వలన, ఆ దరిద్రం అనే లక్షణం వలన, ఆ అశక్తత వలన నువ్వు పాపం చేస్తావు. ఎందుకని? నీలో లోభ లక్షణం బలంగా ఉంటుంది కాబట్టి.
ఆ పాపం చేస్తే ఏమవుతుంది? ఆ పాపం మరల దుఃఖానికి హేతు అవుతుంది. ఆ దుఃఖం వల్ల ఏమవుతుంది? ఆ దుఃఖం వల్ల హింస అవుతుంది, ప్రతీకార ఇచ్ఛ కలుగుతుంది నీకు, తద్వారా హింస చేస్తావు. హింస చేస్తే ఏమవుతుంది? దానివల్ల నీకు ప్రకృతి పునః మరలా హింసని తిరిగిస్తుంది, మరొకరి చేత బాధించబడతావు. ఎప్పుడెప్పుడైతే నీకు వేదన కలిగిందో ఆ వేదనకి కారణం ఏమిటి అంటే, ఏనాడో ఒకనాడు నువ్వు ఒక ప్రాణిని, ఒక జీవిని, ఒక ప్రకృతిలో, ఒక విధానంలో నువ్వు వేదనకు గురి చేసావు కాబట్టి అదే వేదన మరలా నువ్వు అనుభవిస్తున్నావు ఈనాడు. కాబట్టి ఇలా ఇది ఒక చక్ర భ్రమణం లాగా పునః 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 నేను అందులోనే తిప్పివేస్తుంది. ఏమిటండి పరిష్కారం? రోజు తినే దాంట్లో ఓ ముద్ద తగ్గించుకుని ఓ ముద్ద అన్నం వాడికి పెట్టడం నేర్చుకో. కనీసం పక్షులకో, పిల్లులకో, కాకులకో, కుక్కలకో, దేనికో దానికి ఓ బిడిగడ అన్నం అన్నా పెట్టడం నేర్చుకో. దేంట్లోంచి పెట్టాలి? వండిన దాంట్లోంచి పెట్టకూడదు, నువ్వు తినే దాంట్లోంచి పెట్టాలి. అందుకని భారతీయ సంస్కృతి ఏం చెబుతుందంటే, గృహిణికి ఒక నియమం పెట్టిందన్నమాట. ఇవాళ చాట్లో బియ్యం పోసుకుంది, వండాలి అనుకుంది, ఎంతమందికి ఇంత సరిపోతుంది అనుకుని చాట్లో బియ్యం పోసుకోవాలి. పోసుకున్న దాంట్లోంచి ఒక గుప్పెడు బియ్యం గింజలు తీసి బయట గట్టు మీద, అంతే. దానికి భూతయజ్ఞం అని పేరు. ఏమిటవుతుందండి దీని వలన? విశేషమైన ఫలితం వస్తుంది. ఎప్పటికొప్పటికి సత్వగుణం వస్తుంది, దానం వల్ల సత్వగుణం వస్తుంది, శ్రద్ధ, సాత్వికమైన శ్రద్ధ ఏర్పడుతుంది. ఏదైనా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తేనే అది సత్వగుణం అవుతుంది. నిష్కామ కర్మను ఆచరిస్తేనే అది సత్వగుణం అవుతుంది. ఆ నిష్కామ కర్మ నైష్కర్మ్య సిద్ధి వరకు పరిణామం చెందుతుంది. ఎప్పుడు నీకు సంసారార్ణవాన్ని దాటినటువంటి అనుభవం కలుగుతుంది, సంసారం లేనిది అని నీకు ఎప్పుడు తోస్తుంది? నాకెప్పుడు నిర్ణయం అవుతుందండి? నీకు 4 స్థితులలో అది నిర్ణయం అవుతుంది. ఏమిటండి అది? నిర్విషయం, నిర్వాణం, నిస్సంకల్పం, నిర్వికల్పం. అంటే వ్యష్టికి సంబంధించినవి 2, సమిష్టికి సంబంధించినవి 2. వ్యష్టి నిర్విషయం, నిర్వాణం. సమిష్టి నిస్సంకల్పం, నిర్వికల్పం. అలా నీలో ఉన్నటువంటి ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞత్వాన్ని నువ్వు సాధించడం ద్వారా ఈ 4 స్థితులను నువ్వు పొందగలుగుతావు. ఆ రకంగా గురువు నిన్ను స్థిత ప్రజ్ఞుడిగా చేయడానికి, నిర్విషయ స్థితిలో నిలబెట్టడానికి, నిర్వాణ స్థితిని అనుభూతం అవ్వడానికి, ఆత్మనిష్టలో నిలబడడానికి, ఆ 2 దాటితే ఆత్మనిష్ట, అక్కడి నుంచి బ్రహ్మానుసంధానం. ఆ బ్రహ్మానుసంధానం చేయడం ద్వారా నిస్సంకల్పము, నిర్వికల్పము అనేటటువంటి అనుభవ నిర్ణయానికి చేరుతారు. తద్వారా నేనైన నేను, ఐఎమ్ ఆత్మ బ్రహ్మ అనేటటువంటి నిర్ణయానికి చేరు. తద్వారా నీకు లోపల సంసారం లేనిదని, బయట సంసారం లేనిదని శాశ్వతంగా నిర్ణయం. ఈ రకమైనటువంటి మార్గదర్శనం ద్వారా నిన్ను సంసారార్ణవాన్ని దాటించడానికి ఉపయోగపడేటువంటి గురువుకు నమస్కారం. తర్వాత చదువు. సప్తసాగర పర్యంతం తీర్థస్నానఫలం తు యత్ గురుః పాదోదబిందోశ్చ సహస్రాంశేన తత్ఫలం. తాత్పర్యము: సప్త సముద్రముల వరకు ఉండెడి పుణ్యోదకముల యందు స్నానము చేయుట వల్లనైన ఫలితమేదియో అది గురుపాదోదకము యొక్క బిందువులో 1000వ భాగముతో సమానమగుచున్నది. ఇందాక మనం పూర్వ ఉపం మహావిష్ణువుని గురువుగా భావించాం. ఆ మహావిష్ణువుని గురువుగా భావిస్తే మరి ఆ మహావిష్ణువు విశ్వమంతా వ్యాపించిన వాడు కదా. ఆ విశ్వమంతా వ్యాపించినటువంటి విశ్వమూర్తి అయినటువంటి, విశ్వేశ్వరుడైనటువంటి గురుమూర్తికి పాదోదకం, దీన్నే మనం చరణతీర్థం అంటాం. అంటే మీరు విష్ణువాలయాలకి కనుక వెళ్ళారనుకోండి, శ్రీపాద తీర్థమని, శ్రీచరణ తీర్థమని మనకి ఇస్తారు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఆ
మహావిష్ణువు యొక్క పాద ముద్రలు అక్కడ ఉంటాయి. మీరు ఎవరైనా తిరుమల వెళ్ళారనుకోండి, వెంకటేశ్వరుడు తిరుమల మీద యథార్థంగా పాదం మోపినటువంటి పాదముద్రల స్థలం ఒకటి ఉంటుంది. అక్కడ శిలారూపంలో పాదముద్రలు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. అవి స్వయంభూ అంటూ ఉంటాం మనం. స్వయంభూ అంటే అర్థం ఏమిటంటే పంచభూతాలలో భాగంగా ఏర్పడ్డాయి అని అర్థం. సరే, ఇప్పుడు ఆ శ్రీపాదుకలు ఏవైతే ఉన్నాయో, ఆ శ్రీపాదములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాదోదకం అన్నారు. ఏమిటండి ఈ పాదోదకం? దీన్ని స్థూలార్థంలో, వాచ్యార్థంలో సంగ్రహించాం. చాలా సంప్రదాయాల్లో ఉంటుంది. వెళ్ళగానే గురువుగారు రెండు 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 ఒక పెద్ద ప్లేట్ పెట్టేసి కాళ్ళు కడిగేసి ఆ నీళ్ళని నెత్తిమిచ్చి వెళ్ళేసుకుని వాళ్ళు కూడా తాగేసి ప్రమాదం కొని తెచ్చుకుని ఆయన పాపం ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, బయట కాళ్ళు కడుక్కునేవారు. అలాగే పట్టుకెట్టు మీరు బయట కాళ్ళు కడుక్కోకుండా అటువంటి కాళ్ళు దేశం అంతా తిరిగి వచ్చిన కాళ్ళని కడిగేసుకుని ఆ నీళ్లు తాగేస్తే మోక్షం వచ్చేస్తుందా? అలా ఎలా వస్తుంది? ఇటువంటి స్థూలార్థంలో చెప్పలేదు, అది హీనార్థం అంటాను. అది ఎప్పుడు కూడా సరైన విధానం కాదు. ఏం చెబుతున్నాడు ఆయన అక్కడ అంటే, ఏమయ్యా, నేను వామన అవతారంలో ఒక పాదంతో ఈ భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని తప్పేశాను కదా, ఆక్రమించేశాను కదా, నాదే కదా, ఆ గగనమైనా నాదే, ఈ భూమి అయినా నాదే, ఆ బ్రహ్మాండం అంతా ఒక్క పాదంతో నేను తప్పివేశాను. మరి ఇప్పుడు నా పాదోదకం ఎలా కడుగుతాడు? ఇటు ఎంత పెద్ద సైజు పాదాన్ని ఎట కడుగుతాడు? దట్ డజంట్ మీన్ ఇట్. స్థూలార్థంలో స్వీకరించకూడదు అన్నమాట. అంటే గురు పాదోదకం అంటే అర్థం ఏమిటండి అసలు? ఆయన గురువు నీ సహస్రార మధ్యంలో ఉంటాడు. ఆ సహస్రార కమలానికి గురుమండలం అని పేరు. అక్కడ తిరిగే వాటికి ఈశ్వర హంసలని పేరు. నీవు ఆ ఈశ్వర హంసలని గనక తెలుసుకున్న వాడివైతే, ఆ ఈశ్వర హంసని బిందు మధ్యంలో గనక నిలపగలిగిన వాడవైతే, సహస్రార మధ్యంలో ఉన్న బిందు మధ్యంలో గనక, కర్ణికా మధ్యంలో గనక ఈశ్వర హంసలను నిరోధించగలిగిన వాడవే గనక అయితే, అప్పుడు నీకు నిజ సమాధి కలుగుతుంది. దానికి నిజ సమాధి అని భ్రూ మధ్యంలో నిలపడం వల్ల కూడా ఒక సమాధి నిష్ట కలుగుతుంది. అది నిజ సమాధి కాదు, అది యోగ సమాధి. అంటే భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రం ఉంది కదండి, ఎక్కడెక్కడ ఆ పద్మం ఉంటే ఆ పద్మ మధ్యంలో కర్ణిక ఉంటుంది, ఆ కర్ణికా మధ్యంలో హంసను నిలపవచ్చు. అలా నిలిపినట్లయితే హకార సకారములు తెగిపోయి మధ్యలో ఉన్న బిందువు మాత్రమే నిలకడ కలిగి ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న బిందువు నందు మాత్రమే కదలకుండా ఉంటాడు వాడు. అప్పుడు ప్రకాశ స్వరూపంతో ఉంటాడు. బిందు మధ్యంలో ఉన్నంతసేపు ప్రకాశమే తానై ఉంటాడు. ఆ ప్రకాశమే తానైన స్థితిని పొందినప్పుడు జీవాత్మ వేరుగా పరమాత్మ వేరుగా ఎక్కడున్నాయి? హకారమనే పరమాత్మ, సకారమనే జీవాత్మ ఎక్కడున్నాయి? లేవు కదా. ఉన్న ప్రకాశం ఒకటే కదా, ఉన్న కూటస్థ ప్రకాశం ఒకటే కదా, జ్ఞాత లేడు కదా. ఆ జ్ఞాత లేని వాడికి ఇప్పుడు లేని అసలు వాడి ఉనికే లేదు. వాడికో మనస్సు, ఆ మనసుకు ఒక వ్యవహారం, దానికో అపేక్ష, దానికో సంసారం, దానికో గొడవ, దానికో సుఖం, దానికో దుఃఖం, దానికో అహంకారం, దానికో మమకారం. ఎంత దూరం బయటికెళ్ళాం ఇప్పుడు దాన్ని? అంటే లేనిది లేకనే పోతున్నదనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి అంటే ఉన్న దానిని గుర్తిస్తేనే కదా లేనిది లేకనే పోయేది. అంటే ఈ గురు పాదోదకం అంటే ఏమిటి? పాదోదకం అని ఎందుకని ఇందాకే చెప్పాం కదయ్యా, ఎక్కడెక్కడ నీళ్లు ఉంటే అక్కడక్కడలా నారాయణుడు ఉన్నాడు అని. నీ బ్రెయిన్ లో 70% నీళ్ళేనయ్యా బాబు, అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఏ డాక్టర్ గారి దగ్గరగానే వెళ్ళి అడగాలి, ఏమండి నా బ్రెయిన్ సాలిడా లిక్విడా అని అడిగితే అది ఫ్లూయిడ్ అయ్యా బాబు. అంటే అర్థం ఏమిటి? నిండా ఒక మన సూర్య లోపల కపాలం లోపల ఒక ఫ్లూయిడ్ నిండి ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మధ్యలో ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. అదే స్థిరంగా గుండ్రాయిలాగా ఉండదు. ఎందుకని అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిఫ్యూజన్ జరగాలి లోపల. ఆ న్యూరో సెంటర్స్ మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ అబ్జార్ప్షన్ జరగాలి. ఆ విద్యుదయస్కాంత శక్తి యొక్క ప్రభావం చేత న్యూరాన్లు పనిచేయాలి.
పనిచేయాలంటే ఆ సెమీ ఫ్లూయిడ్ స్టేటస్లో ఉంటేనే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. దీనికి ఉదాహరణ చెప్పాం. అయనైజేషన్ జరగాలండి, ఓ 2 ప్లేట్లు పెట్టాం, దానికి కరెంట్ ఇచ్చాం. దీంట్లోంచి వెళ్ళి ఈ అమాల్గమేషన్ జరిగి ఇది అయనైజేషన్ జరిగి ఈ సిల్వర్ వెళ్ళి దానికి పట్టుకోవాలి, సిల్వర్ ఐడైడ్గా తయారవ్వాలి, ఏవో చెప్పుకొచ్చాం. సరే, ఈ అయాన్లు అటు వెళ్ళి జరగాలి అంటే మరి ఆ మధ్యలో వాహకమైనటువంటి జలం ఉండాలా వద్దా, లేకపోతే ఎలా జరుగుతుంది? సో ఏ మార్పులు, ఏ పరిణామాలు, ఏ ఏ రకమైన నీకు స్ఫురించాలన్నా ఆ స్ఫూర్తి స్ఫురణ ఆ సహస్రార మధ్యంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మహావిష్ణువు గురుమూర్తిగా ఆయన పాదములు నీ సహస్రారం. ఆ సత్యం తెలుసుకున్నటువంటి బలి చక్రవర్తి, నాయన నా 3వ పాదం ఎక్కడ పెట్టమంటావు అని వామనావతారం అడిగితే, అయ్యా ఇంకెక్కడ పెడదావు, నా నెత్తి మీద పెడవయ్యా బాబు అని చూడు. ఎందుకని అక్కడ ఆల్రెడీ ఉన్నాయిగా, కొత్తగా పెట్టింది ఏం కాదు. భూమి అంతా ఆక్రమించేస్తే ఆ భూమి మీద ఉన్న బలి చక్రవర్తిని ఆక్రమించినట్టు కాదు. కానీ ఆయన ఎందుకు చెప్పాడు? జ్ఞానం వచ్చింది. త్రిపాదోద్రగతం దివి, 2/3 పోర్షన్ అసలు మారలేదు, 1/3 పోర్షనే విశ్వమైంది. అనంత విశ్వం కలిపితే పరమాత్మలో 33% మాత్రం. ఆ 33%లో ఒక బ్రహ్మాండం ఎంత? ఒక లవలేశం. ఆ బ్రహ్మాండంలో ఒక భూమి ఎంత? ఆ భూమి మీద బలి చక్రవర్తి ఎంత? ఆ బలి చక్రవర్తి నెత్తి మీద ఆ పాదం పెట్టాలట, పాదం 3వ పాదానికి. ఏమంటే ఎప్పటికన్నా అవుతుందంటారా? అంటే స్థూలార్థంతో స్వీకరించకూడదయ్యా బాబు. అజ్ఞానం, నీలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి అజ్ఞానాన్ని, అవిద్యను పోగొట్టేటటువంటి గురుపాదములు నీ సహస్రారంలో ఉన్నాయి. నువ్వు పరమహంస అయితే తప్ప నీకు ఆ అజ్ఞానం పోదు, ఆ అవిద్య పోదు. కాబట్టి మానవులందరూ తప్పక సాధించవలసినటువంటి స్థితి పరమహంస. ఆ పరమహంస స్థితిని ప్రబోధించేటటువంటి, మేల్కొలిపోయేటటువంటి శక్తి ఆ సహస్రార మధ్యంలో ఉన్నటువంటి గురుపాదములకు ఉన్నది, ఆ గురుమండలానికి ఉన్నది. అక్కడ నువ్వు నిలబడితే తప్ప, శాశ్వత స్థానంగా అక్కడ నిలబడితే తప్ప, అక్కడే ఉండి నువ్వు శరీరాన్ని విసర్జిస్తే తప్ప. ఎంతకాలం ఉండాలండి నేను అక్కడ? శరీరం పడిపోయేంత వరకు. ఏమంటే దోసకాయ పండాలా వద్దా? పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందయ్యా? నువ్వు గురుమండలానికి చేరిన దగ్గర నుంచి పండటం మొదలు. ఎప్పుడు వదిలేస్తుందయ్యా? నువ్వు అక్కడే ఉండవయ్యా, అది వదిలేస్తుంది. నువ్వు కిందకి రావడం ఎందుకు? మళ్ళా జీవహంసగా కిందకి రామాక, కింది చక్రాలలో వ్యవహరించమాక, కేవలం ఆ సహస్రార మధ్య స్థానంలో ఉన్న బిందు మధ్యంలో మాత్రమే నిలకడ కలిగి ఉండు. సూర్యనిష్ఠుడివై ఉండు, బ్రహ్మనిష్ఠుడివై ఉండు. అప్పుడు నువ్వు నారాయణ పాద కమల సేవ చేస్తావు, బ్రహ్మగారి వల్ల. అందుకని పౌరాణిక దృక్పథం ఎక్కడికక్కడ చెప్పుకుంటారనమాట. ఆ పౌరాణిక దృష్టి లేకపోతే నీకు ఆ సగుణ సాకార దర్శనం రాదు. నిర్గుణ నిరాకారాన్ని సగుణ సాకారంగా నీకు అందించే ప్రయత్నం చేస్తుంది పురాణం. ఉపనిషత్తులు సగుణ సాకారంగా నీకున్నటువంటి ప్రజ్ఞని, చైతన్యాన్ని నిర్గుణ నిరాకార స్థితికి లేవనెత్తేటటువంటి పని చేస్తుంది ఉపనిషత్తు. ఈ రెండింటి ప్రయోజనం అది. అందుకనే వ్యాస భగవానుడు రెండింటిని అందించాడు. ఆయనకి తెలుసు అందరినీ పరమహంసలు అయిపోగానే పుట్టగానే పరమహంస అయిపోతాడా? ఎట్టవుతాడండి? అవడు. ఎన్ని సాధనలు చేయాలి, ఎన్ని గేట్లు దాటాలి, ఎప్పుడు ఆ స్థిరమైన స్థితిలో ఉండాలి. ఆ గురుపాదోదకం పిబేత్, తాగమంటున్నాడు కదండి, మళ్ళా ఎట తాగుతాడండి? అక్కడే ఉందయ్యా రహస్యం. గురు మర్మం అంటారు వీటన్నింటినీ. అంటే అర్థం ఏమిటి? ఎవడైతే వీటన్నింటినీ ఆ సాధన ద్వారా, ఆ దర్శనం ద్వారా, ఆ అభేద స్థితి ద్వారా ధరించాడో వాడికి మాత్రమే అనుభూతం అయ్యేటటువంటి రహస్యం. వాడు నోరు విప్పి చెప్తే తప్ప నీకు అది బాధపడు. అందుకని గురుమర్మం అన్నారు. మళ్ళా గురువు అంటారు ఏమిటంటే, గురు అంటే పెద్దదైనటువంటి, ఎంతకంటే రహస్యమైనటువంటిది లేదు. గుహ్యాద్భుతమం చేదం. నాయనా, నీ హృద్గుహ ఎక్కడుందయా? నీ సహస్రార మధ్య స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ హృద్గుహ అక్కడ ఉన్నప్పుడు పరమాత్మ కూడా ఎక్కడున్నాడయ్యా? ఆ హృద్గుహలోనే. కాబట్టి సాధన ద్వారా ఎవరైతే తన యొక్క చైతన్యాన్ని, తన ప్రాణ మనస్సుల్ని చైతన్య స్థితిలో నిలిపి ఉంచి
ఆ ప్రకాశానికి ఆధారభూతమై ఉన్నటువంటి సహస్రార బిందు మధ్య స్థానంలోకి చేర్చి బిందు మధ్యమునందు నిలకడ కలిగి తుర్యనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై నిర్వాణ స్థితిని దాటి నిస్సంకల్ప నిర్వికల్ప స్థితులను అనుభూతమయ్యాడు. నిర్వికల్పం దాకా ఇక్కడే ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో ఉన్నప్పుడు నిర్విషయం నిర్వాణం. ఆ నిర్వాణం దగ్గర పూర్తయిపోయేటప్పటికి ఆజ్ఞాచక్రాన్ని సహస్రారానికి పరిణామం వచ్చేస్తుంది. అక్కడ నిస్సంకల్పం నిర్వికల్పం ఈ రెండు స్థితుల్ని పొందాడు. పొందితే వెంటనే బ్రహ్మరంధ్ర మధ్యస్థానానికి చేరతాడు, భూమా మధ్యస్థానానికి చేరతాడు. అక్కడ సహజ నిర్వికల్పం. కాబట్టి జీవన్ముక్త అనుభవం అంతా సహస్రార మధ్యస్థానంలో కలిగింది, జన్మరాహిత్యం అంతా భూమా మధ్యస్థానంలో కలుగుతుంది. ఇలా ఒక ప్రతీకాత్మకంగా ఎక్కడో చోట నీకు దృష్టి కేంద్రీకరించడానికి మరి ఒక ఏనుగు బొమ్మను ఇవ్వాలి కదా. ఇది ఏనుగు దర్శనం అయ్యేంత వరకు ఏనుగు బొమ్మతో పిల్లడు ఆడుకోవాలి. అట్లాగే ఒక చిత్రపటం, ఒక స్థానం, ఒక స్థితి, ఒక సాధన, ఒక విధానం, ఒక దర్శనం, ఒక అనుభూతి అందిస్తూ ఉంటాడు ఎక్కడికక్కడ. నిజానికి అందించింది సత్యం కాదని ఆయన తెలుసు, అనుభవంలో ఆయనకు ఉంది. కానీ ఆ అనుభూతిని యథాతథంగా చెప్పడానికి వీలు కాదు. అదేంటండి? అవునయ్యా, నీలో ఉన్న జ్ఞానాన్ని మాటగా వ్యక్తీకరిస్తే ఆ జ్ఞానం ఎతో వాచో నివర్తంటే అప్రాప్య మనసా సహా. ఎక్కడ మనసు లేదు, ఎక్కడ ఇంద్రియములు లేవు, అవి అశక్తములో, అక్కడ జ్ఞానం ఉంది. ఎక్కడ నీ వాక్కు మనస్సు విరమించినయ్యో, ఎక్కడ నీ ఇంద్రియములు విరమించినయ్యో, అది మాత్రమే ఉన్నదో అది పరమాత్మ అని కదా. మరి ఆ స్థితిని నోటితోనూ వాక్కుతోనూ మనసుతోనూ ఎట్లా వర్ణిస్తావయ్యా? వర్ణించలేం కదా. కానీ ఫలానా చోటకి వెడితే, అక్కడ చూస్తే, అలా ఉంటే అని నీకు సహాయం చేయవచ్చు. ఇదిట గురువు సహాయం చేసే విధానం. తాను ఎలా తరించాడో తన అనుభవాన్ని ఆధారం చేసుకుని, తన సాధన, తన స్థితి, తనకు గురువు ఎలా సహాయం చేశాడో ఆ స్థితిని అర్థం చేసుకుని, ఈ నిర్విషయ స్థితిని, ఆ నిర్వాణ స్థితిని, ఆ నిస్సంకల్ప స్థితిని, ఆ నిర్వికల్ప స్థితిని సహస్రార మధ్యస్థానంలో ఉన్న బిందు మధ్యంలో నిలకడ చెంది గురు పాదోదకాన్ని అనుభవించారు. శ్రీచరణ తీర్థం ఒకసారి కనుక పుచ్చుకుంటే జన్మ జన్మాంతరేషు ఉన్నటువంటి పాప పంకిలమంతా కూడా దూరం అయిపోతుంది అని భాగవతం. ఏంటండి శ్రీచరణ తీర్థం ఒక్కసారి పుచ్చుకుంటానే? మరి మేము రోజు వెంకటేశ్వర గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటామే, మరి అది శ్రీచరణ తీర్థమే కదా. మరి మా పాప పంకిలం ఎప్పుడో పోయి ఉండాలి కదా. మాకు కూడా మహావిష్ణు దర్శనం ఎప్పుడో అయిపోయి ఉండాలి కదా. నాయన ఇది నోటి ద్వారా పుచ్చుకునే తీర్థం కాదు, హంస రూపంలో పుచ్చుకునే. ఆ హంస ఒక్కటే ఆ తీర్థాన్ని పుచ్చుకోగలదు, ఇంకా వేరే ఏది పుచ్చుకోలేదు. ఏమిటయ్యా? ఆ తత్వజ్ఞానం అనే హంస. అందుకని హంసోపనిషత్తు అని ఉపనిషత్తు. హంస కూడా గురువై బోధించింది. నారాయణునికి హంసావతారం అని ఒక అవతారం, హంసావతారం. ఆయన హంస రూపంలో వచ్చి బోధించాడు. ఆ బోధించిన ఉపనిషత్తు హంసోపనిషత్తు. ఈ అలాగే పరమహంసోపనిషత్తు కూడా ఉంటుంది, అది కూడా నారాయణుడే బోధించాడు. జాగ్రత్తగా అందుకని ఉపనిషత్తులను దగ్గర పెట్టుకుని కనుక మనం ప్రాపర్గా అధ్యయనం చేస్తే ఆ తత్వ రహస్యాలన్నీ మనకు బోధపడుతుంటాయి అన్నమాట. ఖాళీ సమయంలో ఏం చేయాలండి? అసలు మాకు ఖాళీ సమయమే లేదండి బాబు, వెరీ బిజీ అన్నారు అనుకోండి, వాళ్ళకేం చెప్తాం? ఎప్పుడో 60-70 రిటైర్ అయిపోయినాక మంచంలో పడిపోయిన తర్వాత అప్పుడు ఉపనిషత్ గ్రంథాలు చదువుదామంటే ప్రయత్నం చేస్తారే అనుకోండి, ధారణాశక్తి ఉండద్దు, బుద్ధిమాంద్యం వచ్చేస్తుంది. కాబట్టి జాగరూకుడవై ఇదంతా చేయలేవు కానీ నువ్వు పని చేయవయ్యా, నారాయణుని యొక్క పాదపద్మాలను నీ సరసన ధరించు. అది షఠగోపాన్ని మనం పెట్టించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నీలో సహస్రార మధ్యస్థానంలో ఉన్నటువంటి గురుమూర్తి అయిన మహావిష్ణువుని నీవు గుర్తించడా అడ్డం వచ్చేదానికి షఠము అని పేరు, మొండితనం అని పేరు. షఠం అంటే మొండితనం, పంతం. వ్యవహారంలో పంతం చెప్పే మొండితనం. అప్పుడు చెప్తున్నా వినడు అంటాం. ఈ మొండితనం పేరు షఠం. ఏమిట్రా? నీలో పరమాత్మ అంటే నేను వినండి బాబు,
నువ్వు పరమాత్మవేరా నాయన, నేను వినండి బాబు. జీవాత్మకి పరమాత్మకి భేదం లేదురా నాయన, నేను వినండి బాబు. నాయన నీకు అసలు సంసారం అనే బంధం లేదు నాయన, నేను వినండి బాబు. నాయన నీకు అసలు జగజ్జీవేశ్వర త్రయం ఏ త్రిపుటికి సంబంధించినటువంటి ఏ ప్రభావం లేదురా బాబు, నువ్వు త్రిపుటికి అతీతుడురా నాయన, నేను వినండి బాబు. వాడు ఆన్సర్ ఎప్పుడు ఒకటే, ఎందుకని శఠం, నేను వాడు వినడంతే వాడు. అందుకని ఉపనిషత్తులు ఆక్రోశించి చెప్పినాయి అంటాడు. గీతలోనే మనం అది కూడా విచారం. ఉపనిషత్తులు ఆక్రోశించి చెప్తున్నాడు, ఒరే బాబు వినరా నాయన అని. ఉపనిషత్ ఋషులు వేల సంవత్సరాలు గురువుల రూపంలో, శాస్త్రాల రూపంలో, మహర్షుల రూపంలో, అనుభవజ్ఞుల రూపంలో, సద్గురువుల రూపంలో, అవతారుల రూపంలో అనేక మంది వచ్చి బోధిస్తూనే ఉంటారు ఆ ఉపనిషత్ సిద్ధాంతాన్ని. వాళ్ళు కొత్తగా బోధించడం లేదు, ఆ సనాతనమైనటువంటి జ్ఞానాన్నే బోధిస్తున్నారు. కానీ మనం ఆ సనాతన జ్ఞానాన్ని అందిపుచ్చుకునేటటువంటి మార్గం, ఆ శఠాన్ని తొలగించుకోవడం ఏదైతే ఉందో రెండు పద్ధతుల్లో తొలగిపోతుందట. ఒకటేమిటి, తల వంచి పాదములకు శిరస్సును తగిలించుట, అహంకార త్యాగం. రెండో లక్షణం, హంస యొక్క లక్షణం నీరుతో కదా పనిచేసేది. అది ఆ చరణ తీర్థాన్ని పుచ్చుకునేటప్పుడు నీలో ఒక దివ్యత్వ స్పర్శ కలగాలి. నువ్వు దివ్యాత్మ స్వరూపుడు అనేటటువంటి స్ఫురణ కలగాలి. ఆ చరణ పాదుక తీర్థం. గురుపాదుకలకు కూడా అభిషేకం చేస్తారు. ఆ అభిషేక రకరకాలైనటువంటి చూస్తే రకరకాలైన ప్రయత్నాలు కనబడతాయి. కానీ వాస్తవానికి ఏం జరగాలి అంటే, హకార సకారమును తెగిపోయి బిందు మధ్యలో నిలకడ చెందినటువంటి వాడికి బ్రహ్మాత్మైక్య అనుభవం కలుగుతుంది. ఆ బ్రహ్మాత్మైక్య అనుభవానికే గురుపాదుకా తీర్థం అని పేరు. అందుకని దేంతో పుచ్చడయా నాయన, రోజు నువ్వు పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో గంటన్నర సమయం కదా, ఆ గంటన్నరలో పుష్పక విమానం వేసుకుని సప్త సముద్రాలలో స్నానం చేసి వచ్చి సహస్రలింగార్చన చేసినప్పటికీ కూడా ఏ ఫలితం లభిస్తుందో రోజు జీవితం అంతా, అది ఈ హకార సకారములు తెగిపోయినటువంటి బిందు మధ్యంలో నిలకడ చెంది ప్రకాశమే నేనై ఉన్నాను, ఆ కుటస్థ ప్రకాశమే నేనే ఉన్నాను, ఆ బ్రహ్మ ప్రకాశమే నేనే ఉన్నాను, ఆ బ్రహ్మాత్మైక్య స్థితిని అనుభూతం చెందినటువంటి స్థితి ఏదైతే, స్మరణ ఏదైతే, నిర్ణయం ఏదైతే ఉందో, దానితో పోలిస్తే ఈ సప్తసాగర పర్యంతం అందరూ అన్నింటిలో స్నానం చేసి వచ్చి సహస్రలింగార్చన చేసినటువంటి పుణ్యఫలం కానీ కర్మఫలం కానీ అది లవలేశం అంత కూడా అవ్వదు. అంటే కర్మఫలం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఇంత తరణం చెయ్యాలి. అది పిపీలికా న్యాయం. అదే నువ్వు సాక్షాత్తుగా హంస మంత్రాన్ని నిరంతరాయంగా హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అనే హంస గాయత్రి ద్వారా నువ్వు గురువును ఆశ్రయించి నిరంతరాయంగా మథనం చేసి ప్రాణ మనస్సులను చైతన్య స్థితిలో నిలిపి ఉంచి, ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏమిటంటే ప్రాణ మనస్సులను చైతన్య స్థితిలో నిలిపి ఉంచడమే ధ్యానం. ఈ ధ్యానాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి ఆ హంస తత్వం బోధపడుతుంది. ఏది జీవహంస, ఏది కలహంస, ఏది అచలహంస. ఆ అచలహంసకే పరమహంస అని పేరు. కాబట్టి జీవహంసను, ఆ కలహంసను నిర్జించి ఆ అచలహంస అయినటువంటి పరమహంస స్థితికి నువ్వు చేరాలి. 21,600 సార్లు జీవహంసలు ఆజ్ఞాచక్రం వరకు జరుగుతూ ఉంటే, ఆజ్ఞాచక్రం నుంచి భూమా మధ్యలో ఈశ్వర హంసలు 2,600 సార్లు జరుగుతాయి. 2,600, 3,600 ఆ మొత్తం కలిపి 25,000, 3,400. సరే, ఇది అది కలిపితే 25,000 హంసలు జరుగుతాయి. ఈ 25,000 హంసలను కాదని ఆ హంస యొక్క పాదు ఏదైతే ఉందో, బిందు మధ్యం ఏదైతే ఉందో, ఆ బిందు మధ్యంలో నిలకడ చెందాలి. దానికి సర్వానందమయ చక్రం అని పేరు. అదే శ్రీచక్ర మధ్యస్థానంలో ఉన్న బిందువు కూడా, ఆ బిందువును విస్తరిస్తే శ్రీచక్రం.
అదంతా యంత్ర పద్ధతిగా అర్థమయ్యేటట్టు చెప్పడం. ఇదంతా ఏమిటంటే నీకు అవగాహన అవడానికి ఒక సూచన, ఒక సూత్రం, ఒక విధానం, ఒక దర్శనం, ఒక కల్పన. ఏమండి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమండి మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్ళాలంటారట కదండి, కొండల్ని చెక్కట కదండి, దాని సంగతి ఉన్నాయా అవన్నీ అన్నారు. అవన్నీ లేవంటారండి. ఏమో నాకైతే లేవంట. ఆయనకి లేవంటే అర్థం ఏమిటి? వారు పరమహంస స్థితిలో ఉన్నారు. ఆయన కిందకి ఎందుకు దిగుతాడు? దిగడు కదా. వ్యవహారమే లేదు ఆయనకి. వ్యవహారం ఉంటేగా జీవహంస. కాబట్టి కింది చక్రాలలో ఏ వ్యవహారం లేదు. ఇప్పుడు సహజ నిర్వికల్ప సమాజనిష్ఠుడే బ్రహ్మరంధ్ర మధ్య స్థానంలో నిలకడ చెందినటువంటి వాళ్ళు భగవాన్. మరి వాళ్ళు జన్మరాహిత్యం పొందినటువంటి వాళ్ళు, సహజ నిర్వికల్ప సమాజనిష్ట దాటినటువంటి వాళ్ళు, అచల స్థితిలో ఉన్నవాళ్ళు. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏమంటే మూలాధారం ఎక్కడా, వినాయకుడు ఎక్కడా అని అడిగామనుకోండి, ఉన్నారంటావా అంటారు వాళ్ళు. అంటే ఒక్కొక్కరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు సమాధానం చెప్తారు. అంటే అందరికీ సార్వజనీనంగా స్వీకరించడానికి వీలు కాదు అన్ని సమాధానాలు. ఆశ్రయించినటువంటి వాడి యొక్క వికాసాన్ని బట్టి సమాధానం చెప్తూ ఉంటారు. అందుకని రహస్యం అని చెప్పి పెట్టుకుని ఏమి లేవట కదా, కొండల్ని శక్తి లేదు, ఏ సత్తా లేవు, ఏమి లేవు, యోగం లేదు, అంతా వేస్ట్. మీరంతా ఊరికే మమ్మల్ని భ్రాంతిలో ఉంచుతున్నారు, మాయ చేస్తున్నారు మమ్మల్ని ఆయన అనుకునేటటువంటి విపరీత జ్ఞానం లభించే అవకాశం కూడా ఉంది. జ్ఞానానికి ఒక లక్షణం ఉంది, విపరీత జ్ఞానం కూడా ఉంది. విపరీత జ్ఞానం అయితే అది ప్రమాదం, వాడికి ప్రమాదం, లోకానికి ప్రమాదం. అందుకని సార్వజనీనంగా రహస్యాలను బోధించవు. గురు కీలకం అంటారు. అది 1 to 1 తెలుసుకోవాలన్నమాట. అందుకే తప్పక మానవులందరూ సత్శిష్యులు అవ్వాలి, లేకపోతే ఈ రహస్యాలను బోధించడానికి వీలు దర్శించడానికి వీలు. ఎప్పటికో గురుగారికైనా కానీ ఓహో వీడు సత్శిష్యుడు అయ్యాడు, వీడికి ఈ స్ఫురణను అందించాలి అనే సంకల్పం కలిగినప్పుడు, ఆ సంకల్ప శక్తి ద్వారా నీలో ప్రవేశించినప్పుడు, నువ్వు ఆ గేట్లు తెరిచి ఉంచినప్పుడు నీ హృద్గుహలో ఏనుగు వలె ప్రవేశించాలట గురుగారు, గుడారంలో ఏనుగు ప్రవేశించినట్టు. అప్పుడు ఆ సంకల్ప శక్తి యొక్క ప్రభావం చేత నీకు వెంటనే ఆ దర్శనానుభవం కలుగుతుంది. ఆ దర్శనానుభవంలో స్థిరమై ఇందుకు గురువుల యొక్క పాదములను ఆశ్రయించేది, ఇందుకు గురువు గారిని ఆశ్రయించేది. మళ్ళా పాదములు అంటే స్థూల శరీరంలో పాదాలు పట్టుకునేది. ఈ పాదాలు, ఇది చరణాగతి కానీ అది శరణాగతి కాదు. ఈ చరణాగతి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, ఇది స్థూలార్థం, వాచ్యార్థం. కానీ వాస్తవానికి అంటే శరణాగతి అది సహస్రారంలో జరగాలి. ఆ హంసతత్వం బోధపడిన వాళ్ళకి మాత్రమే అది వీలు, వాళ్ళకి మాత్రమే ధ్యానం కుదురుతుంది, వాళ్ళు మాత్రమే ప్రాణ మనస్సులను చైతన్య స్థితిలో నిలిపి ఉంచగలుగుతారు. ఎవరైతే ప్రాణ మనస్సులను చైతన్య స్థితిలో నిలిపి ఉంచగలుగుతారో వాళ్లకు మాత్రమే నిర్విషయం, నిర్వాణం, నిస్సంకల్పం, నిర్వికల్పం అనేటటువంటి దర్శనానుభవాలు కలిగి స్థిరమైన నిర్ణయం కలిగి తరిస్తారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అట్టి శ్రీ గురువుకు నమస్కారం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురో కామితశోషితలోక గురో విబుధా ప్రార్థితలోక గురో అముదమదాంత సుదీప గురో కలిపాదిత సంత్రార్థ గురో స్థాపిత షణ్మత సార గురో స్థాపాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో
जय शुभ शंकर रूप गुरो भवहर परशिव भुवन गुरो जय शुभ मंगल जगद्गुरो जय 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 गुरु प्रसाद गुरो जय शुभ मंगल लोक गुरो जय 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 निर्भयानंद गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो जय शुभ मंगल जगद्गुरो ओम नमो भगवते स्वामी निर्भयानंदाय ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण నారాయణ నారాయణ